మొత్తం యూనివర్సిటీస్కు కామన్ క్యాలెండర్. ఈరోజు ఏంటంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క సిస్టమ్ ఫాలో అవుతుంది. లాస్ట్ టైం మేము ప్రయత్నం చేశాము, 90% 95% సక్సెస్. దాన్ని బేస్ చేసుకొని ఈసారి కూడా అన్ని యూనివర్సిటీస్ కామన్ క్యాలెండరు, వీలైనంత వరకు వెకేషన్ కూడా అందరికి కల్పిస్తే ఏంటంటే ఇంటర్న్షిప్స్. ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ మ్యాండేట్ కానీ ఏంటంటే స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయాలి. దానికి కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్కు కంపల్సరీ ఇంటర్న్షిప్స్, ప్లేస్ తర్వాత ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, ఫీల్డ్ వర్క్ ఇలాంటివి కొన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే వాటికి కూడా క్రెడిట్ రికగ్నిషన్ ఉంది. సో అవి దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు యూనిఫామ్గా అన్ని యూనివర్సిటీస్ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మరి వాళ్ళతోటి డిస్కస్ చేసి మేము రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తామండి. సో ఇప్పుడు మీరు ఏమన్నా ఇక సందేహాలు ఉన్న కోర్సుల గురించి, ఎందుకంటే నేను చెప్పిన 15-20 మినిట్స్. సో మేము ఒక్కటే కోరేటిది ఏంటంటే డిగ్రీని మళ్ళొకసారి మంచిగా తీసుకుపోవాలంటే ఐ రిక్వెస్ట్ యూ ఆల్ జెన్యూన్. మాకేదో లేని పబ్లిసిటీ కావాలంటలేము. ఈరోజు ఏ కోర్స్ చేసినానండి నేను స్టాటిస్టిక్స్తో సహా మేము ప్రూవ్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తుంటాను, సముద్ర అంతర్భాగం నుంచి ఆకాశం వరకు అవకాశాలు అనేది అపరిమితంగా ఉంటాయి. ఆ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కొత్త కోర్సులను తయారు చేయాలి, వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ తయారు చేయాలి, వాటికి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయాలి వాటికి. సో అయితే ఈ స్టేక్ హోల్డర్స్ పర్స్పెక్టివ్లో వీలైనంత వరకు ఏ కోర్సు చేస్తే ఆ కోర్సులో ఉన్నటువంటి కంపెనీస్ తోటి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ అనేటువంటి కొత్తది ఎక్కడ లేదు. నేను అందుకే మనం ఇది భగవంతుని దయ వల్ల మీ అందరి కోఆపరేషన్ వల్ల సక్సెస్ అయితే మాత్రం తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బి ఏ ఫస్ట్ స్టేట్ దిస్ కైండ్ ఆఫ్ కోర్సెస్. ఎక్కడ లేవు. కావాలంటే మీరు గూగుల్ చేయండి, సార్ మీరు చెప్పింది ఇది రాంగ్ అంటే కూడా మేము ఒప్పుకోవడానికి రెడీ ఉన్నాం. అంటే ఇట్లాంటి కొత్త ప్రయత్నంలో మీ కోఆపరేషన్ కావాలి. కొన్ని ఎకప్స్ ఉంటాయి, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అందరం కలిసి ఓవర్కమ్ చేసి స్టూడెంట్కు మంచి విద్యను, ఎంప్లాయబిలిటీ, అగైన్ నేను ఇప్పటికే 4-5 సార్లు ఎప్పుడు చెప్పినా ఎంప్లాయబిలిటీ ఇచ్చే ప్రయత్నంలో మేము అయితే నేను ప్రతి కోర్సుకు ఒక లిస్ట్ ఇస్తున్నాం. ఎక్కడ జాబ్స్ ఉంటాయి, ఎక్కడ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయాలా, ఆ రకంగా కూడా ఉన్నది. సో దీనికి సంబంధించింది మీకు ఏమన్నా క్వెరీస్ ఉంటే డిస్కస్ చేద్దాం. అందరికీ మేము తెలిస్తే చెప్తాం, తెలియకపోతే తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే. 5 ఇంటిగ్రేటెడ్ 5 కోర్సులు ఉన్నాయి. ఆల్రెడీ 3 కోర్సు మేము ఈ యొక్క డోస్ ద్వారా చేయాలని యూనివర్సిటీస్తో డిస్కస్ చేస్తున్నామండి. ఒక 2 కోర్సులు మరి ఎంట్రన్స్ పెట్టాలనా లేకుంటే ఏందనేది మేము ఒకసారి డిస్కస్ చేస్తాము.